తపన. గెలుపు ముందు ఎందుకు మనమే వెనక్కి తిరుగుతామో మొదటి భాగం. కొన్ని ప్రశ్నలు మన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. అవి సమాధానం కోసం అడిగే ప్రశ్నలు కావు. అవి మనం ఇప్పటి వరకు నమ్మిన ప్రతి విషయాన్ని ప్రశ్నించే ప్రశ్నలు. ఈ రోజు నేను నిన్ను అలాంటి ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఒక క్షణం నిశ్శబ్దంగా ఉండు. నీ జీవితాన్ని ఒక అడుగు వెనక్కి నిలబడి చూడు. నీ ప్రయాణాన్ని చూడు. నీ విజయాలను చూడు. నీ ఓటములను చూడు. నీ ఆశలను చూడు. నీ భయాలను కూడా చూడు. ఇప్పుడు నీ హృదయాన్ని అడుగు. నన్ను నిజంగా ఆపింది ప్రపంచమా లేక నేను నేనా? ఈ ప్రశ్న చాలా సాధారణంగా అనిపించవచ్చు, కానీ ఈ ప్రశ్నలోనే ఒక కొత్త జీవితం దాగి ఉంది. ఎందుకంటే మనం చాలా సంవత్సరాలు ఒక నమ్మకంతో జీవిస్తాము. పరిస్థితులు మారితే నేను మారుతాను, డబ్బు వస్తే నేను ధైర్యంగా ఉంటాను, విజయం వచ్చిన తరువాత నేను ప్రశాంతంగా ఉంటాను, అవకాశం దొరికితే నా జీవితాన్ని నిరూపిస్తాను. కానీ జీవితం నెమ్మదిగా ఒక గొప్ప సత్యాన్ని నేర్పిస్తుంది. పరిస్థితులు మన జీవితాన్ని మార్చవు. పరిస్థితులు మనలో ఇప్పటికే ఉన్న చైతన్యాన్ని మాత్రమే బయటపెడతాయి. ఒకే తుఫాను ఒక పడవను ముంచేస్తుంది, మరొక పడవను సముద్రం దాటిస్తుంది. తుఫాను ఒక్కటే, కానీ పడవ వేరు. జీవితం కూడా అంతే. సమస్యలు అందరికీ వస్తాయి, ఒత్తిడి అందరికీ ఉంటుంది, అనిశ్చితి అందరికీ ఉంటుంది, కానీ అందరూ ఒకే విధంగా స్పందించరు. ఎందుకంటే జీవితం పరిస్థితులను పరీక్షించదు. జీవితం చైతన్యాన్ని పరీక్షిస్తుంది. ఒక చిన్న విత్తనాన్ని ఊహించుకో. అది నేలలో పాతి పెట్టబడుతుంది. చుట్టూ చీకటి, పైనుండి మట్టి బరువు, వర్షం, ఒత్తిడి, ఎలాంటి వెలుగు లేదు. విత్తనం ఆలోచిస్తే నా జీవితం అయిపోయింది, అది అక్కడే కుళ్ళిపోతుంది. కానీ ప్రకృతి దానికి ఒక రహస్యం నేర్పింది. ఈ ఒత్తిడి శిక్ష కాదు, ఇది పుట్టుక. మట్టి నన్ను దాచడం కాదు, నన్ను సిద్ధం చేస్తోంది. మన జీవితంలో కూడా చాలా సార్లు ఇదే జరుగుతుంది. మనం ఒత్తిడిని చూసి ఇది అంతం అని అనుకుంటాము, కానీ జీవితం చెబుతోంది ఇది ఆరంభం. నాకు అనిపిస్తుంది మనిషి జీవితంలో అత్యంత ప్రమాదకరమైన శత్రువు వైఫల్యం కాదు, అలవాటు. ఎందుకంటే వైఫల్యం ఒక్కసారి మాత్రమే బాధిస్తుంది, కానీ అలవాటు ప్రతిరోజు మన భవిష్యత్తును నిశ్శబ్దంగా దోచుకుంటుంది. తెలిసిన జీవితం ఎంత చిన్నదైనా మనసుకు సురక్షితంగా అనిపిస్తుంది. తెలియని అవకాశం ఎంత గొప్పదైనా మనసుకు ప్రమాదంగా అనిపిస్తుంది. అందుకే చాలా మంది తమ కలలను వదిలిపెట్టరు. వారు తమ పాత గుర్తింపుని వదిలిపెట్టలేరు. వారికి విజయం భయం కాదు, విజయం తర్వాత తాము ఎవరిగా మారుతామో అదే భయం. ఒక్కసారి ఆలోచించు, నువ్వు నిజంగా కోరుకునే జీవితం ఈ రోజే నీ ముందుకు వస్తే నువ్వు దానికి సిద్ధంగా ఉన్నావా? లేదా నీ పాత ఆలోచనలు, నీ పాత అలవాట్లు, నీ పాత భయాలు అదే జీవితాన్ని మళ్లీ దూరం చేస్తాయా? ఇది చాలా లోతైన ప్రశ్న. ఎందుకంటే మనలో చాలా మంది అవకాశాన్ని కోల్పోరు. అవకాశం వచ్చినప్పుడు పాత వ్యక్తిత్వాన్ని ఎంచుకుంటారు. దానినే మనోవిజ్ఞాన శాస్త్రం సెల్ఫ్ సాబోటేజ్ అంటుంది. నేను దానిని ఇంకో పేరుతో పిలవాలనుకుంటున్నాను. పాత వ్యక్తిత్వం తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం. నీ వ్యక్తిత్వం నువ్వు కాదు, అది సంవత్సరాలుగా సేకరించిన అనుభవాల సమాహారం. ఎవరో చెప్పిన మాట, ఎక్కడో జరిగిన సంఘటన, ఒకప్పుడు ఎదురైన అవమానం, ఒక అపజయం, ఒక ప్రశంస, ఒక విజయం, ఇవన్నీ కలిసి నేను ఇలాంటి వాడిని అనే కథను నిర్మించాయి. కానీ ఒక ప్రశ్న అడుగు, ఆ కథ నిజమా లేక ఎన్నో సంవత్సరాలుగా నువ్వు మళ్లీ మళ్లీ చెప్పుకుంటున్న కథ మాత్రమేనా? ఒక నటుడు వేదికపై రాజు పాత్ర పోషిస్తాడు. నాటకం పూర్తయిన తర్వాత కూడా తాను రాజునే అని నమ్మితే అతన్ని మనం ఏమంటాం? అలాగే మనము ఒక పాత్రను పోషిస్తున్నాం. విజయం లేని మనిషి, భయపడే మనిషి, అదృష్టం కలిసిరాని మనిషి, డబ్బు నిలవని మనిషి, ప్రపంచం అర్థం చేసుకోని మనిషి. ఇవి పాత్రలు మాత్రమే, కానీ మనమే వాటిని మన అసలు స్వరూపంగా నమ్మేశాం. ఇక్కడే సమస్య మొదలవుతుంది. ప్రపంచం నిన్ను బంధించలేదు, నీ గతం కూడా నిన్ను బంధించలేదు. నిన్ను బంధించింది నీ గురించి నువ్వు నిర్మించుకున్న కథ. ఆ కథను ప్రతి ఉదయం మళ్లీ చదువుతావు, ప్రతి నిర్ణయంలో మళ్లీ జీవిస్తున్నావు, ప్రతి భయంలో మళ్లీ నిజం చేస్తున్నావు. అందుకే జీవితం మారడం లేదు. ఒకరోజు నేను ఒక గొప్ప విషయాన్ని గ్రహించాను. నాకు కొత్త జీవితం అవసరం లేదు, నాకు కొత్త పరిస్థితులు కూడా అవసరం లేదు. నాకు అవసరమైనది కొత్త చూపు. ఎందుకంటే నేను ప్రపంచాన్ని చూస్తున్న విధానమే నా ప్రపంచంగా మారుతోంది. అక్కడే నా అసలు ప్రయాణం ప్రారంభమైంది. ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం నుండి నన్ను నేను గమనించే సాధన వరకు ప్రతి ఆలోచనను పరిశీలించడం ప్రారంభించాను. ప్రతి భయాన్ని ప్రశ్నించడం ప్రారంభించాను. ప్రతి నిర్ణయం ముందు
ఒకే ప్రశ్న అడగడం ప్రారంభించాను. నాకు కావలసిన జీవితాన్ని ఇప్పటికే జీవిస్తున్న వ్యక్తి ఈ పరిస్థితిలో ఏమి చేస్తాడు? ఆ ప్రశ్న నా జీవితాన్ని మార్చలేదు, ముందుగా నన్ను మార్చడం ప్రారంభించింది. ఎందుకంటే జీవితం ఎప్పుడూ బయట ప్రారంభం కాదు, అది ఎప్పుడూ లోపలే ప్రారంభమవుతుంది. ఇదే అసలు పరివర్తన, ఇదే తపన, ఇదే కొత్త జన్మకు ఆహ్వానం. కానీ ఈ ప్రయాణంలో అత్యంత కఠినమైన దశ ఇంకా మిగిలే ఉంది. అది మనలో దాగి ఉన్న నీడను కలవడం, మనమే దాచుకున్న భయాన్ని ఎదుర్కోవడం. ఎందుకంటే వెలుగును వెతికే ప్రతి ఆత్మ ముందుగా తన చీకటిని అంగీకరించాలి. ఆ ప్రయాణాన్ని మన తదుపరి అధ్యాయంలో ప్రారంభిద్దాం. తపన, గెలుపు ముందు ఎందుకు మనమే వెనక్కి తిరుగుతామో రెండవ భాగం. నీడను కలవకుండా వెలుగును చేరలేము. ఇప్పుడు మన ప్రయాణాన్ని మరింత లోపలికి తీసుకెళ్దాం. కళ్ళను మూసుకొని ఒక క్షణం ఊహించు. నువ్వు ఒక పురాతన దేవాలయం ముందు నిలబడి ఉన్నావు. ఆ దేవాలయానికి బయట ఎంతో అందమైన శిల్పాలు ఉన్నాయి. ప్రతి స్తంభం ఒక కథ చెబుతోంది, ప్రతి రాయి ఒక చరిత్రను మోస్తోంది. కాని ఆ దేవాలయం యొక్క అసలు రహస్యం బయట లేదు, లోపల ఉంది. అక్కడికి వెళ్లాలంటే చీకటిగా ఉన్న ఒక గర్భగుడిని దాటాలి. ఆ చీకటిని చూసి చాలా మంది వెనక్కి తిరుగుతారు. ఎందుకంటే మనిషికి వెలుగు మీద భయం ఉండదు, చీకటిలో ఏముందో తెలియకపోవడమే భయం. మన జీవితము అంతే. మనం ప్రపంచాన్ని మార్చడానికి చాలా ప్రయత్నిస్తాం. మన ఆదాయాన్ని మార్చడానికి ప్రయత్నిస్తాం, మన సంబంధాలను మార్చడానికి ప్రయత్నిస్తాం, మన ఉద్యోగాన్ని, మన వ్యాపారాన్ని, మన నగరాన్ని, మన చుట్టూ ఉన్న మనుషులను అన్నింటినీ మార్చాలని చూస్తాం. కానీ ఒక్క ప్రశ్న మాత్రం అడగం, నాలో మారకుండా ఇంకా ఏమి మిగిలిపోయింది? ఈ ప్రశ్నే అంతర్ముఖ యాత్రకు ద్వారం. మనిషి జీవితంలో రెండు ప్రపంచాలు ఉంటాయి. ఒకటి అందరికీ కనిపించే ప్రపంచం, ఇంకొకటి అతనికి కూడా పూర్తిగా తెలియని ప్రపంచం. అదే అంతర్మనం, అదే ఉపచేతన, అదే నీడ. మనోవిజ్ఞాన శాస్త్రవేత్త కార్ల్ యంగ్ ఒక గొప్ప విషయాన్ని చెప్పారు. మనలో మనం అంగీకరించని ప్రతి భావం మన నీడలోకి వెళ్లిపోతుంది. మనం చూపించని కోపం, మనం ఒప్పుకోని భయం, మనం దాచుకున్న అసూయ, మనం బయట పెట్టని బాధ, మనం ఎప్పుడూ ఏడవని కన్నీళ్లు అన్నీ అక్కడే ఉంటాయి. అవి చనిపోవు, అవి ఎదురు చూస్తాయి. మన జీవితాన్ని నిశ్శబ్దంగా ప్రభావితం చేస్తూనే ఉంటాయి. అందుకే చాలాసార్లు మన నిర్ణయాలు మనకు అర్థం కాకుండానే మారిపోతాయి. మనమే ఆశ్చర్యపోతాం, నేను ఇలా ఎందుకు స్పందించానో, ఇంత మంచి అవకాశం ఉన్నా నేను ఎందుకు వదిలేశానో, నేను నిజంగా గెలవాలని కోరుకుంటున్నానా? అవును, నీ చేతన గెలవాలని కోరుకుంటుంది, కానీ నీ ఉపచేతన అడుగుతుంది, గెలిస్తే నువ్వు పాత నువ్వుగా ఉండగలవా? అక్కడే సంఘర్షణ మొదలవుతుంది. ఒక పురుగు సీతాకోక చిలుకగా మారే ముందు తనని తాను పూర్తిగా కరిగించుకుంటుంది. శాస్త్రవేత్తలు చెబుతారు, కోశంలోకి వెళ్లిన తరువాత ఆ పురుగు శరీరం దాదాపు ద్రవంలా మారుతుంది. ఆ పాత నిర్మాణం పూర్తిగా కూలిపోతుంది. ఆ తరువాతే కొత్త రెక్కలు రూపుదిద్దుకుంటాయి. ప్రకృతి కూడా ఒక సందేశం ఇస్తోంది. కొత్త జీవితం పుట్టాలంటే పాత నిర్మాణం కూలాలి. కానీ మనిషి మాత్రం వేరే ప్రయత్నం చేస్తాడు. పాత ఆలోచనలతో కొత్త జీవితాన్ని కోరుకుంటాడు. పాత భయాలతో కొత్త అవకాశాలని అందుకోవాలని చూస్తాడు. పాత గుర్తింపుతో కొత్త భవిష్యత్తును నిర్మించాలని ప్రయత్నిస్తాడు. అది సాధ్యం కాదు. మనలో చాలా మంది ఇలా అనుకుంటారు, నేను డబ్బు సంపాదిస్తే మారిపోతాను, నాకు గుర్తింపు వస్తే ధైర్యంగా ఉంటాను, విజయం వస్తే ప్రశాంతంగా ఉంటాను. కానీ ఇవి జీవితపు నియమాలు కావు. జీవితానికి మరో నియమం ఉంది. నువ్వు ఎవరిగా ఉన్నావో అదే నీ అనుభవాలను ఆకర్షిస్తుంది. అందుకే ముందు చైతన్యం, తరువాత చర్య, చివరగా ఫలితం. ఇదే బీ డూ హ్యావ్. ఇది ఒక సిద్ధాంతం కాదు, ఇది ప్రకృతి నియమం. ఒక మామిడి విత్తనం ముందు మామిడి చెట్టుగా ఉంటుంది, తర్వాత పూలు వస్తాయి, ఆ తర్వాతే పండ్లు వస్తాయి. విత్తనం ముందు పండ్లు ఇవ్వు, తరువాత చెట్టుగా మారుతాను అని ఎప్పుడూ అనదు. ప్రకృతి అలా పనిచేయదు. మన జీవితము అలాగే. ఇప్పుడు ఒక ప్రశ్న, నీకు నిజంగా భయం దేనికి? ఓటమికా, లేదా గెలిచిన తర్వాత మారిపోవడానికా? ఎందుకంటే గెలుపు ఒక ధర అడుగుతుంది. ఆ ధర నీ పాత గుర్తింపు, నీ పాత కథ, నీ పాత సాకులు, నీ పాత నమ్మకాలు. వాటిని వదలడానికి సిద్ధంగా లేనప్పుడు మనమే మన జీవితానికి బ్రేక్ వేస్తాం. దాన్ని చూసి అదృష్టం లేదు అని పేరు పెడతాం. నాకు అనిపిస్తుంది, జీవితంలో అత్యంత ధైర్యవంతుడు యుద్ధంలో గెలిచిన వాడు కాదు, తనలోని భయాన్ని చూసి దాని నుండి పారిపోనివాడు. ఎందుకంటే నీడను అంగీకరించినప్పుడు మాత్రమే
వెలుగు సంపూర్ణమవుతుంది. భయాన్ని అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే స్వేచ్ఛ ప్రారంభమవుతుంది. నిన్ను నీవు క్షమించినప్పుడు మాత్రమే పరివర్తన ప్రారంభమవుతుంది. ఈ రోజు నీ అంతరంగం ముందు నిలబడు. దానితో పోరాడకు. దానిని న్యాయస్థానంలో నిలబెట్టకు. కేవలం విను. అది ఏమి చెబుతోంది? ఏ బాధ ఇంకా నయం కాలేదు? ఏ కథ ఇంకా ముగియలేదు? ఏ చిన్న పిల్లవాడు ఇంకా నీలో ఏడుస్తున్నాడు? ఏ కళ ఇంకా నీకోసం ఎదురు చూస్తోంది? వాటిని మార్చడానికి తొందరపడకు. ముందు వాటిని ప్రేమతో చూడు. ఎందుకంటే అవగాహన లేని మార్పు తాత్కాలికం. అవగాహనతో వచ్చిన మార్పు శాశ్వతం. బహుశా ఇదే కారణం కావచ్చు జీవితం నిన్ను ఈ స్థాయికి తీసుకువచ్చింది. నిన్ను శిక్షించడానికి కాదు, నిన్ను సిద్ధం చేయడానికి. నీ పాత జీవితాన్ని ముగించడానికి కాదు, నీ నిజమైన జీవితాన్ని ప్రారంభించడానికి. మరి ఈ అంతర్ముఖ యాత్రలో చివరి ప్రశ్న ఇదే: నేను ఇప్పటి వరకు జీవించింది నా నిజమైన స్వరూపమా, లేక నా భయాలు రాసిన కథనా? ఈ ప్రశ్నతో కొంతసేపు నిశ్శబ్దంగా ఉండు. ఎందుకంటే కొన్ని సమాధానాలు ఆలోచనల నుండి రావు, నిశ్శబ్దం నుండి వస్తాయి. మరుసటి అధ్యాయంలో ఆ నిశ్శబ్దం నుండి పుట్టే కొత్త మనిషిని కలుద్దాం. అతను కొత్త వ్యక్తి కాదు, ఎప్పటి నుంచో నీలో ఉన్న నిజమైన నువ్వు. తపన. గెలుపు ముందు ఎందుకు మనమే వెనక్కి తిరుగుతామో 3వ భాగం. వ్యక్తిత్వం నుండి స్వరూపానికి అసలు గెలుపు. కొంతసేపు ఏమీ చేయకు. ఈ క్షణాన్ని మాత్రమే గమనించు. నీ శ్వాసను గమనించు. నీ గుండె చప్పుడుని గమనించు. నీ మనసు ఇంకా మాట్లాడుతూనే ఉందా, లేక కొంచెం నిశ్శబ్దం పుట్టిందా? ఎందుకంటే మనిషి జీవితంలో అత్యంత గొప్ప విప్లవం బయట జరగదు. అది ఎప్పుడూ లోపల నిశ్శబ్దంగా ప్రారంభమవుతుంది. మనం పుట్టినప్పుడు మనకు పేరు లేదు, వృత్తి లేదు, విజయం లేదు, వైఫల్యం లేదు. మనం కేవలం ఉన్నాం. ఆ తర్వాత ప్రపంచం మనకు పేర్లు ఇచ్చింది. నువ్వు తెలివైన వాడివి, నువ్వు బలహీనుడివి, నువ్వు ధైర్యవంతుడివి, నువ్వు సాధారణ వాడివి, నువ్వు విజయవంతుడు, నువ్వు అపజయవంతుడు. ఈ మాటలన్నీ నెమ్మదిగా మన వ్యక్తిత్వాన్ని నిర్మించాయి. చివరికి మనం మన పేరు కాదు, మన ఉద్యోగం కాదు, మన సంపాదన కాదు, అయినా వాటినే నేను అని నమ్మడం ప్రారంభించాము. ఇదే మానవ చరిత్రలో అత్యంత పెద్ద మాయ. ఒక నది తన ప్రవాహాన్ని ఎప్పుడూ ఆపదు. దారిలో రాళ్లు వస్తాయి, మలుపులు వస్తాయి, కొన్నిసార్లు లోయలు వస్తాయి, కొన్నిసార్లు జలపాతాలు వస్తాయి. కానీ నది ఎప్పుడూ నేను ఎందుకు రాయిని కలిశాను అని అడగదు. అది అడిగేది ఒక్కటే: ఇక్కడి నుండి ఎలా ప్రవహించాలి? మన జీవితము అలాగే మారితే ఇది ఎందుకు జరిగింది అనే ప్రశ్నను వదిలి ఇది నన్ను ఎవరిగా ఆహ్వానిస్తోంది అని అడిగితే నీ ప్రతి సమస్య ఒక గురువుగా మారుతుంది. నీ ప్రతి ఓటమి ఒక దిశగా మారుతుంది. నీ ప్రతి భయం ఒక ద్వారంగా మారుతుంది. మనిషి జీవితంలో 2 రకాల విజయాలు ఉంటాయి. మొదటిది ప్రపంచం చూసే విజయం. డబ్బు, పేరు, గుర్తింపు, స్థానం ఇవి అందంగా ఉంటాయి, కానీ ఇవి శాశ్వతం కావు. రెండవది ఎవరూ చూడలేని విజయం. ఒకరోజు నువ్వు నీ భయాన్ని చూసి కూడా వెనక్కి తిరగకపోవడం. ఒకరోజు పరిస్థితులు కూలిపోతున్నా నీ అంతరంగం నిలకడగా ఉండడం. ఒకరోజు ప్రపంచం నిన్ను అర్థం చేసుకోకపోయినా నువ్వు నిన్ను నీవు కోల్పోకపోవడం. ఇదే నిజమైన విజయం. ఎందుకంటే ఈ విజయాన్ని ఎవరూ నీ నుండి తీసుకోలేరు. చాలా మంది అడుగుతారు, నేను ఎలా మారాలి? బహుశా ప్రశ్న అది కాదు. అసలు ప్రశ్న నేను ఏమి విడిచిపెట్టాలి? ఎందుకంటే మార్పు అంటే కొత్తదాన్ని జోడించడం కాదు, అనవసరమైన దాన్ని విడిచిపెట్టడం. శిల్పి విగ్రహాన్ని తయారు చేయడు, అతను అవసరం లేని రాయిని తొలగిస్తాడు. విగ్రహం ముందే అక్కడ ఉంటుంది. మన జీవితము అలాగే. నీ నిజమైన స్వరూపాన్ని సృష్టించాల్సిన అవసరం లేదు. దాన్ని కప్పేసిన భయాన్ని, సాకులను, పాత కథలను విడిచిపెట్టాలి. కొన్ని సంవత్సరాల క్రితం నేను అనుకునేవాడిని, నేను నా జీవితాన్ని నిర్మిస్తున్నాను. ఇప్పుడు నేను వేరే విషయం అర్థం చేసుకున్నాను. జీవితం నన్నే నిర్మిస్తోంది. ప్రతి అనుభవం ఒక చెక్కు దెబ్బ, ప్రతి నిరాకరణ ఒక శుద్ధీకరణ, ప్రతి ఆలస్యం ఒక సిద్ధత, ప్రతి నిశ్శబ్దం ఒక ఉపదేశం. జీవితం నన్ను శిక్షించడం లేదు, నన్ను తయారు చేస్తోంది. ఇప్పుడు నీ హృదయంలో ఒక దృశ్యాన్ని ఊహించు. నీ ముందు 2 వ్యక్తులు నిలబడి ఉన్నారు. ఒకడు నీ పాత వ్యక్తిత్వం,
భయాలతో, సాకులతో, పరిమిత నమ్మకాలతో ఎప్పుడూ రేపటి కోసం ఎదురు చూసే వ్యక్తి. మరొకడు నీ భవిష్యత్తు స్వరూపం. ప్రశాంతంగా ఉన్నాడు, తొందర పడడం లేదు, భయాన్ని దాచడం లేదు, పరిస్థితుల కోసం వేచి ఉండడం లేదు. అతనికి తెలుసు తాను ఎవరో. ఇప్పుడు వాళ్ళు ఇద్దరూ నిన్ను చూస్తున్నారు. ఎవరిని నువ్వు ఎంచుకుంటావు? పాత అలవాటునా లేక కొత్త చైతన్యాన్నా? ఈ నిర్ణయం రేపు తీసుకునేది కాదు, ఇప్పుడే, ఈ క్షణంలో. నేను ఇప్పుడు తెలుసుకున్న ఒక గొప్ప సత్యం ఉంది. నేను విజయాన్ని వెంబడించాల్సిన అవసరం లేదు. నేను నా చైతన్యాన్ని వ్యక్తీకరిస్తే విజయం సహజ పరిణామంగా వస్తుంది. ఎందుకంటే పువ్వు తేనెటీగలను పిలవదు, అది వికసిస్తుంది. సువాసన తన పని చేస్తుంది. సూర్యుడు ప్రపంచాన్ని లేపాలని ప్రయత్నించడు, అతడు ఉదయిస్తాడు. వెలుగు తన పని చేస్తుంది. అలాగే మనిషి కూడా తన నిజమైన స్వరూపంలో నిలబడినప్పుడు ప్రభావం సహజంగా పుడుతుంది. ఈ రోజు నుండి నేను ఒక కొత్త నిర్ణయం తీసుకుంటున్నాను. నేను నా భయాలతో యుద్ధం చేయను, వాటిని అర్థం చేసుకుంటాను. నేను నా గతాన్ని శపించను, దానికి కృతజ్ఞత చెబుతాను. నేను నా భవిష్యత్తు కోసం ఎదురు చూడను, దానిని ఈ క్షణంలో జీవించడం ప్రారంభిస్తాను. ఎందుకంటే బి అనేది ఒక ఆలోచన కాదు, ఒక జీవన విధానం. డూ అనేది కష్టపడటం కాదు, మన స్వరూపం యొక్క సహజ వ్యక్తీకరణ. హ్యావ్ అనేది బహుమతి కాదు, లోపలి సమన్వయానికి వెలుపలి ప్రతిబింబం. అందుకే ఇప్పుడే, ఈ క్షణంలో నీ హృదయాన్ని నువ్వు అడుగు. నేను నిజంగా ఎవరు? నీ పేరు చెప్పకు, నీ వృత్తి చెప్పకు, నీ సంపద చెప్పకు, నీ విజయాలు చెప్పకు, నీ అపజయాలు కూడా చెప్పకు. అవన్నీ తొలగించిన తరువాత ఏది మిగులుతుందో అదే నువ్వు, అదే నీ స్వరూపం, అదే నీ చైతన్యం, అదే జీవితం. ఈ రోజు మన ప్రయాణం ముగియలేదు, ఇది ఇప్పుడు ప్రారంభమైంది. ఎందుకంటే ప్రతి ఉదయం నువ్వు లేచినప్పుడు ప్రపంచం ఒకే ప్రశ్న అడుగుతుంది. ఈ రోజు నువ్వు నీ పాత వ్యక్తిత్వంగా జీవిస్తావా లేక నీ నిజమైన స్వరూపాన్ని వ్యక్తీకరిస్తావా? ఆ ప్రశ్నకు నీ జీవితమే సమాధానం, నీ నిర్ణయాలే సమాధానం, నీ నిశ్శబ్దమే సమాధానం, నీ ప్రేమే సమాధానం, నీ ధైర్యమే సమాధానం. మరి చివరగా ఈ ఒక్క సత్యాన్ని నీ హృదయంలో నిలుపుకో. నేను గెలవడానికి ఈ ప్రపంచానికి రాలేదు, నేను ఎవరినైనా ఓడించడానికి కూడా రాలేదు. నేను నా నిజమైన స్వరూపాన్ని ప్రేమగా, స్పష్టంగా, నిర్భయంగా ఈ ప్రపంచంలో వ్యక్తీకరించడానికి వచ్చాను. అదే నా తపన, అదే నా ధ్యానం, అదే నా జీవితం, అదే నా గెలుపు. మళ్ళీ కలుద్దాం మరో ఆలోచనతో.